హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాయ్ తాగినారా? ఏంటి స్పెషల్ ఈరోజు మీ ఇంట్లో టిఫిన్? మా ఇంట్లో అయితే దోశ అండి. ఈ దోశ ఏంటి స్పెషల్ అంటే, దోశ వచ్చేసి గోధుమ పిండితో దోశ చేస్తున్నా. మామూలుగా మనకి మినప్పప్పు బియ్యంతో తెలుసు. గోధుమ పిండి దోశ ఎవరికైనా ఐడియా ఉందా లేదా? ఉంటే కామెంట్ చేయండి. సేమ్ మామూలు దోశ పోసుకున్నట్టే పోసుకోవాలి, బాగా వస్తుంది టేస్ట్. ఇంకొకటి ఏంటంటే, ఇది సాఫ్ట్గా వస్తుంది, మెత్తగా ఉంటుంది బాగా. తిన్నారా ఎప్పుడైనా గోధుమ పిండితో దోశ? తింటే కామెంట్ చేయండి అబ్బా. ఇదిగోండి దోశ, చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇదిగోండి, చాలా మెత్తగా ఉంటాయి గోధుమ పిండితో చేసిన దోశలు. గోధుమ పిండి అయితే ఏం లేదండి, ఉత్త పిండి. గోధుమ పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని ఒక 15-20 నిమిషాలు నానపేసుకుంటే మెత్తగా వస్తాయి దోశలు. చూడండి, గోధుమ పిండి దోశ విత్ పల్లి చట్నీ రెడీ అండి. వచ్చేసేయండి తినడానికి అందరూ. నా వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.